నా ప్రియ జేడిఎస్ వీక్షకులకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజున నిజమైన విశ్వాసం ఎలా ఉండాలి అనే సందేశాన్ని మనం వింటున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు. నిజమైన విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, యేసు క్రీస్తును గూర్చి తెలుసుకొనక పూర్వము చీకటి అంధకారంలో నేను ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. దేవుడు నా ఎడల కృప చూపి నన్ను ఆకర్షించి క్రీస్తు రక్తములో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి క్రీస్తు ద్వారా నీకు నాకు షరతులతో కూడిన నిత్య జీవం కలగజేస్తున్నాడు. నా బ్రతుకు కాలాలు ముగించిన తర్వాత క్రీస్తును దేవుడు తన ఇష్టమున్న సమయంలో భూమి మీదికి పంపిస్తాడు. రెండవ రాకడలో నీతిమంతులైన మనకు పునరుత్థానం కలగజేస్తాడు దేవుడు క్రీస్తు ద్వారా. మరి మనకు ఏమని అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా? యెహోవా మాత్రమే దేవుడు అని కదా. మరి విశ్వాసులంతా యేసే దేవుడని అంటున్నారు ఎందుకు? వారికి బోధించిన బోధకులు అజ్ఞానులు గనక, వారితో పాటు వారిని నమ్మే వారిని కూడా దేవుడే వారికి భ్రష్ట మనసును కలగజేస్తున్నాడు. అప్పచెప్తున్నాడు దేవుడు భ్రష్ట మనసుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో. యేసుని రక్షకుడిగా నమ్మాలి, యేసుని దేవుని కుమారుడిగా నమ్మాలి. అప్పుడే నీకు పునరుత్థానం జరుగుద్ది. క్షయమైన శరీరం అక్షయమైనదిగా మార్చబడుతుంది. యేసుని దేవుని కుమారుడని, యేసుని రక్షకునిగా దేవుడు నియమించాడని, దేవునికి మనకు మధ్యవర్తిగా యేసును నియమించాడని ఎవడైతే విశ్వాసములో పూర్తి విశ్వాసంలో ఉంటాడో వానికే నిత్యజీవం దేవుడు ఇస్తాడు. అలా కాకుండా యేసే దేవుడు అని యేసుకే ప్రార్థన చేస్తే, యేసుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే వాడికి నరకమే గతి. వాని శరీరం పునరుత్థానం జరగదు, వానికి నిత్యం నరకమే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతుడు పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు పోవు మార్గమును కనుగొనును గనక